ఫాలో మీ, యేసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగుంటారు, మీరు చాలా బాగుంటారు నాకు తెలుసు. ఓకే, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు సండే స్కూల్లో ఒక చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసేసుకుందామా పిల్లలు? ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీకు వందనాలు. ఈ మంచి రోజును మా అందరికీ ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు. ఇన్ని రోజులు మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి మరొక సండే స్కూల్లోనికి నడిపించారు. ఈరోజు మీరేం మాట్లాడతారో మాతో చక్కగా మాట్లాడండి. మేము మంచి విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మీకోసం ఒక సూపర్ యాక్షన్ సాంగ్. పిల్లలు, మీకు అర్థమైపోయింది కదా ఈరోజు నేను ఏ లెసన్ చెప్పబోతున్నాను? దట్ ఈస్ ఆల్ అబౌట్ లవ్. చీ 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 శ్వేతక్క, చిన్న పిల్లలకి లవ్ గురించి చెప్తున్నావా? అయ్యో మోజెస్ అన్న, ఏంటి మీరు కూడా అలా మాట్లాడుతున్నారు? ఏంటి లవ్వా? లవ్వా? అలా మాట్లాడద్దు. ఏంటి మోజెస్ అన్న, వాళ్ళతో పాటు మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు. లవ్ అనగానే అదేదో తప్పు మాట అన్నట్టుగా ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆ రియాక్షన్లు ఏంటి? అయ్యో అన్నా, లవ్ అనగానే ఇక అదేనా పిచ్చి ఆలోచనలు? ఆ టీవీల్లో సినిమాల్లో కనపడే ఆ లవ్వే అనుకుంటున్నారా మీరు? వినండి ఒక మాట. ఐ లవ్ మై ఫ్యామిలీ, ఐ లవ్ దిస్ డ్రెస్, ఐ లవ్ ఐస్ క్రీమ్స్, ఐ లవ్ మై మామ్, ఐ లవ్ దిస్ ప్లేస్. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ తప్ప కదా? సో లవ్ అనగానే అదేదో చెడ్డ మాట. పిల్లలు, మీరు కూడా అలాగే అనుకున్నారా? అమ్మో, మీరేం పిల్లలు కారురా, మాకు తెలుసు, మీకు అన్నీ తెలుసని మాకు తెలుసు. కానీ పిల్లలు జాగ్రత్తగా గమనించండి. లవ్ అనగానే మీరు అనుకుంటున్న, మీరు చూస్తున్న ఆ పిచ్చి లవ్ కాదు. లవ్, ప్రేమ అనేది చాలా చాలా ప్రెషస్ వన్. తెలుసా పిల్లలు? ఎందుకో తెలుసా? బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఆర్ గాడ్ ఈజ్ లవ్. మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఆయనే ప్రేమ. చూసారా? సో మనం వింటున్నవి, మనం చూస్తున్నవి అవన్నీ కూడా నిజమైన ప్రేమలు కానే కావు. అందుకనే మీకు ఈరోజు అసలు లవ్ అంటే ఏంటో చెప్దామని ఈరోజు నేను డిసైడ్ అయ్యాను. జాగ్రత్తగా విందామా పిల్లలు? అవును పిల్లలు, అసలు ఈ సృష్టి అంతా ప్రేమతోనే నింపబడి ఉంది, అవునా కదా? అసలు దేవుడి క్రియేషన్ అంతా ఎందుకోసం చేశారా? మన కోసం, మనల్ని ప్రేమించి ఈ సృష్టి అంతటిని మనకిచ్చారు కదా. సో అలా ఈ సృష్టిలో ప్రతి భాగం, ప్రతి ప్లేస్ ఏది చూసినా దేవుని ఆలోచనలు, దేవుని హృదయం ఏది చూసినా మనకు కనబడేది ప్రేమే. అయితే ఆ ప్రేమను ఎవరైతే కరెక్ట్గా అర్థం చేసుకుంటారో ఆ నిజమైన ప్రేమే వాళ్ళలో నుంచి కూడా ఎక్స్ప్రెస్ అవుతుందన్నమాట. అసలు ప్రేమ యొక్క మీనింగే అర్థం కాకుండా ఏది పడితే అదే ప్రేమ అని అనుకున్నాం అనుకోండి, ఇలాగే మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఈరోజు నిజమైన ప్రేమ అంటే ఏంటో చూద్దామా పిల్లలు? ప్రేమలు 4 రకాలు రా. ఎన్ని రకాలు? 4.
గ్రీక్లో ఆ 4 ప్రేమలకి భలే కొత్త కొత్త పేర్లు ఉంటాయి పిల్లలు. ఇవాళ అవి నేర్చేసుకుందామే, సరేనా? ఫస్ట్ లవ్ ఈజ్ స్టార్చ్. ఎస్, స్టార్చ్ అంటే ద లవ్ ఆఫ్ ఫ్యామిలీ లవ్ని ఏమని పిలుస్తారు తెలుసా? స్టార్చ్. మళ్ళీ చెప్పండి, స్టార్చ్. ఎస్, మరి మనం ఈ భూమి మీద ఫస్ట్ మనల్ని ప్రేమించింది ఎవర్రా చెప్పండి? ఈ ఎర్త్ మీదకి మనం వచ్చినప్పుడు, అమ్మ కడుపులో నుంచి మనం బయటకు వచ్చినప్పుడు మనల్ని మొట్టమొదటిగా ప్రేమించింది ఎవరు? ఇంకెవరు? మన అమ్మా నాన్న కదా నాన్న. మనల్ని మొదటిగా ప్రేమించింది భూమి మీద మన అమ్మా నాన్నలే. మనం మొదటిగా కూడా ప్రేమించింది మన అమ్మా నాన్నలే. మన అమ్మా నాన్నల కంటే ముందు ఇంకెవరు మనకు తెలియదు కదా. సో మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసే లవ్ ఏది అంటే పేరెంట్స్ లవ్, ఫ్యామిలీ లవ్. అమ్మా నాన్న అంటే మీకు ఇష్టమా కాదా? ఓ, బోలెడంత ఇష్టం. మరి అమ్మా నాన్నకి మనం అంటే ఇష్టమా కాదా? చాలా చాలా ఇష్టం కదా పిల్లలు. వాళ్ళు మనల్ని ప్రేమించకపోతే మన కోసం ఇంత కష్టపడతారా? మన కోసం నిద్ర లేకుండా, ఫుడ్ లేకుండా ఎంత కష్టపడతారో, ఒంట్లో బాగున్నా బాగోకపోయినా మన కోసం ఎందుకు అంత కష్టపడతారు తెలుసా? బికాస్ దే లవ్ అస్. వాళ్ళు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు కాబట్టి కదా. సో అలాగే అమ్మ నాన్న, అక్క తమ్ముడు, అన్న చెల్లి, తాత, అమ్మమ్మ, నానమ్మ, ఈ రిలేషన్స్ అన్నీ ఉన్నాయి చూసారా? ఈ ఫ్యామిలీ లవ్ని స్టార్చ్ అంటారనమాట. స్టార్చ్. ఓకేనా పిల్లలు? అయితే పిల్లలు, అన్నిసార్లు అందరి ఫ్యామిలీస్లోనూ అలాగే ప్రేమలు ఉంటాయి అనుకుంటున్నారా? మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్లో కొద్దిమంది ఇలా ఫీల్ అవుతూ ఉంటారు, గమనించారా? ఇవన్నీ మీ మమ్మీ చేసి పెడుతుందా? ఇవన్నీ మీ డాడీ తెచ్చి పెడతారా? మా డాడీ అయితే అలా కాదు తెలుసా, మాతో సరే ప్రేమగా కూడా మాట్లాడరు అని ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడడం మీరు విన్నారా పిల్లలు? చూసారా? అంటే మీ పేరెంట్స్ లాగా వాళ్ళ పేరెంట్స్ ప్రేమించట్లేదన్నమాట. అంటే ఈ ప్రేమలో కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. అంతే అనుకుంటున్నారా? ఇంకొంతమందికి అయితే బ్యాడ్ మదర్స్, బ్యాడ్ ఫాదర్స్ కూడా ఉంటారు తెలుసా పిల్లలు. ఇలా అంటున్నందుకు నాకు కూడా బాధగానే ఉంది. బట్ ఈ మధ్యకాలంలో నేను ఒక పాప గురించి విన్నానురా. అది ఒక స్టోరీ కాదు పిల్లలు, ఒక ట్రూ ఇన్సిడెంట్. నేను చెప్తాను వినండి మీకు. ఒక ఊర్లో ఒక మదర్ డెలివరీ అయింది. ఆమెకి ఒక గర్ల్ బేబీ, ఒక ఆడపిల్ల పుట్టిందనమాట, పాప పుట్టిందనమాట. ఆ పాపను చూడగానే ఆ అమ్మ చాలా బాధపడిందనమాట. అబ్బా, ఏంటి ఆడపిల్ల పుట్టిందా? ఇప్పటికే నాకు 2 పాపలు ఉన్నారు, మళ్ళీ పాప పుడితే అమ్మో ఇంకేమైనా ఉందా, నాకు అసలు ఈ పాప వద్దు అని చెప్పేసి ఆ మదర్ ఏం చేసిందో తెలుసా పిల్లలు? ఆ బేబీని తీసుకెళ్ళి ఒక రైల్వే ట్రాక్ మీద, ట్రైన్స్ వెళ్ళే ఆ ట్రాక్స్ ఉంటాయి చూసారా, ఆ ట్రాక్ మీద పెట్టేసిందంట పిల్లలు. ఒక మదర్ ఇలా చేస్తుందా? నిజంగా నేను నమ్మలేకపోయాను. విన్నప్పుడు చాలా బాధపడ్డాను పిల్లలు. ఏమైనా కానీ ఆ బేబీ అని చెప్పేసి ఆ బేబీ చనిపోవాలని తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ మీద పెట్టేసి వెళ్ళిపోయిందంట పిల్లలు. ఆ తర్వాత ఆ ట్రైన్ రావడం కొంచెం లేట్ అయిందంట. ఆ బేబీ ఆ ట్రాక్ మీద నుంచి ఇలా పక్కకు పడిపోయిందంట. అలా పక్కకు పడిపోయిన తర్వాత కొన్ని డాగ్స్ వచ్చేసి, అప్పుడు దూరంగా ఉన్న కొన్ని డాగ్స్ వచ్చేసి, ఒక డాగ్ ఏమో ఆ బేబీ చెయ్యి లాగేస్తుందంట, ఇంకొక డాగ్ ఏమో ఆ బేబీ కాలు లాగేస్తుందంట. అలా అటు ఇటు ఆ డాగ్స్ అట్లా పీకేస్తూ ఉంటే దూరంగా ఒక అంకుల్ ఎవరో అక్కడ వర్క్ చేసుకుంటారు కదా, ఆ అంకుల్ ఎవరో చూసి గబగబా వచ్చి ఆ డాగ్స్ అన్నిటినీ పక్కకు తోలేసి ఆ బేబీని తీసుకొని, అయ్యో ఈ బేబీ ఇంత చిన్న బేబీ, అయ్యయ్యో అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్లారంట్రా. అక్కడ అనుకోకుండా ఒక పాస్టర్ అంకుల్ వాళ్ళ వైఫ్ చూసి, అయ్యో ఈ చిన్న బేబీకి అయ్యో ఇంత డాగ్ బైట్సా, నేను ఆ బేబీని నేను తీసుకుంటాను, నేను చూపిస్తానని చెప్పేసి ఆ బేబీకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి తీసుకెళ్లారంట నాన్న. అయితే ఆ బేబీ ఎలా ఉందో తెలుసా పిల్లలు? ఆ బేబీకి ఒక హ్యాండ్ లేదంటున్నానా. ఆ రోజు డాగ్స్ లాగేసాయని చెప్పాం కదా, అందులో ఆ బేబీకి చేయిపోయిందంట. అంతేకాదు కాలుకి, ఒక లెగ్కి 2 ఫింగర్స్ కూడా లేవంట పిల్లలు. ఆ డాగ్ బైట్స్లో తను ఆ చేతిని, ఆ కాలు ఫింగర్స్ని పోగొట్టుకుందనమాట. ఓకేనా? అయినా కానీ ఇప్పుడు ఆ పాస్టర్ అంకుల్ వాళ్ళ వైఫ్ ఆ బేబీని చాలా బాగా చూసుకుంటా ఉన్నారట. ఇంతకీ ఆ బేబీ పేరేంటో తెలుసా పిల్లలు? షారోన్ అనే పాప అనమాట ఆమె. ఓకేనా? అయితే ఆ పాప కొంచెం పెద్దగా స్కూల్కి వెళ్తుంది కదా. స్కూల్లో జాయిన్ చేశాక అందరూ తనని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? నీ హ్యాండ్ ఏది? నీకు ఒకటే హ్యాండ్ ఉంది, ఇంకొక హ్యాండ్ ఏది? నీ కాళ్ళు ఏంటి అట్లున్నాయి అని అడిగేవాళ్ళంటరా.
అయితే అప్పుడు ఆ షారోన్ ఏమని ఆన్సర్ చేసేదంటే తెలుసా, ఏ మాత్రం బాధ లేకుండా, ఏ మాత్రం భయపడకుండా తను ఒకటే ఆన్సర్ చేసేదంట. ఏంటో తెలుసా, ఇదా చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు మా అమ్మ నన్ను తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ మీద వదిలేసిందంట. అప్పుడు కొన్ని డాగ్స్ వచ్చి నన్ను కరిచాయి, అందుకే నా చెయ్యి నా కాలు పోయింది. కానీ మా అమ్మ నన్ను ప్రేమించకపోయినా నన్ను యేసయ్య ఎంతో ప్రేమించారు, అందుకే నన్ను కాపాడారు, నాకు ఈ మంచి అమ్మ నాన్నలు ఇచ్చారు. యేసయ్య ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అని తను ఆ ఛాన్స్ని చక్కగా యేసయ్యని గురించి చెప్పడానికి వాడుకునేదంటే పిల్లలు. చూసారా నాన్న, నిజంగా ఆ షారోన్ గురించి ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు చాలా బాధేసింది. అయ్యో, ఒక మదర్ అలా ఉంటుందా? ఒక మదర్ ప్రేమ లేకుండా తన బిడ్డని చంపేసుకోవాలనుకుంటుందా అంటే, అవును మరి, నిజంగా కొద్దిమంది అలా ఉన్నారు కూడా. చూసారా పిల్లలు, ఫస్ట్ యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి రా. ఎందుకో తెలుసా, మీకు దేవుడు ఎంత మంచి అమ్మా నాన్నలు ఇచ్చారు కదా, వాళ్ళు మిమ్మల్ని ఎంత కేర్ తీసుకుంటున్నారు, ఎంత ప్రేమిస్తున్నారు కదా నాన్న. సో మమ్మల్ని ప్రేమించే అమ్మా నాన్నలు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు యేసయ్యా అని ఫస్ట్ థ్యాంక్స్ చెప్పండి. అయితే అలా తమ పిల్లల్ని ప్రేమించని పేరెంట్స్ కూడా ఉన్నారు పిల్లలు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఈ స్టార్స్ ద లవ్ ఆఫ్ ఫ్యామిలీ అనేది అన్నిసార్లు అందరిలోనూ ఒకేలాగా ఉండదు. కొన్నిసార్లు వాటిలో కూడా లోపం ఉంది, వాటిలో కూడా ఫెయిల్యూర్ అనేది ఉందన్నమాట. సరే, సెకండ్ లవ్ చూద్దాం. ఓకేనా, ద సెకండ్ లవ్ ఈజ్ ఫిలియోస్. ఫిలియోస్ అంటే ద లవ్ ఆఫ్ ఫ్రెండ్స్. ఎస్ పిల్లలు, మొదటగా మనం అమ్మా నాన్నలు ప్రేమిస్తే తర్వాత కొంచెం పెద్దగయ్యాక స్కూల్కి వెళ్తున్నప్పుడు నెక్స్ట్ మనం ఇంకెవరిని ప్రేమిస్తాం చెప్పండి పిల్లలు? మన ఫ్రెండ్స్ని కదా. అబ్బా, నాకు ఈ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం మమ్మీ, మా ఫ్రెండ్ని ఏమన్నా అన్నామంటే మాత్రం నేను ఊరుకోను మమ్మీ అని ఎందుకు ఫైట్ చేస్తారు చెప్పండి? ఎస్, కాజ్ యూ లవ్ దెమ్ కదా పిల్లలు. మన ఫ్రెండ్స్ అంటే మనకి చాలా చాలా ఇష్టం ఉంటుంది కదా నాన్న. అవును మరి, వాళ్ళతో ఉంటే మనకి హ్యాపీగా ఉంటుంది. మనం మా ఫ్రెండ్స్తో ఏమైనా షేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ దగ్గర నుంచి, సీక్రెట్స్ దగ్గర నుంచి అన్నీ షేర్ చేసుకుంటాము. వాళ్ళు ఉంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా హెల్ప్ చేస్తారు కదా పిల్లలు. కానీ పిల్లలు, కొన్నిసార్లు బ్యాడ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఆ బ్యాడ్ ఫ్రెండ్స్ వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. అవును కదా పిల్లలు. బ్యాడ్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేసామనుకోండి, వాళ్ళు చేసే బ్యాడ్ థింగ్స్ అన్నీ మనం నేర్చుకుంటాము. దానివల్ల మనకి చాలా చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. అవునా కాదా? నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, మీకు గుర్తుందా? కొద్దిమంది కాలేజ్ అన్నయ్య వాళ్ళు బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ చేసి అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకొని కొన్నిసార్లు చాలా పనిష్మెంట్స్ కూడా పొందారని నేను చెప్తూ ఉంటాను. మీకు గుర్తుందా పిల్లలు? సో ఫ్రెండ్షిప్స్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మంచి ఫ్రెండ్స్ ఉంటే మంచిగానే ఉంటుంది, కానీ చెడ్డ ఫ్రెండ్స్ దొరికారా మన లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుందన్నమాట. సో ఈ సెకండ్ లవ్ కూడా, ఫిలియోస్ అనే లవ్ కూడా అన్నిసార్లు కంప్లీట్ లవ్ అయి ఉండదన్నమాట. దాంట్లో కూడా కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ఉంటాయి. సరే, మూడో లవ్ చూద్దాం పదండి. ద థర్డ్ లవ్ ఈజ్ ఎరోస్. అంటే ఈ లవ్ ఏంటో తెలుసా పిల్లలు? ఇట్స్ అన్ ఎమోషనల్ లవ్ అనమాట. ఓకేనా? అంటే అదే ఇందాక మనం అనుకున్నాంగా, టీవీలో ప్రేమ, సినిమాల్లో ప్రేమ అని, అదనమాట. అంటే తెలిసి తెలియకుండా వాళ్ళని చూడగానే ఏదో అట్రాక్షన్తో ఎమోషనల్గా ఈమంటే నాకు ఇష్టం, ఆయనంటే నాకు ఇష్టం అని అనుకునే ఒక లవ్ అనమాట. ఓకేనా? అది చాలాసార్లు ఫాల్స్ లవ్ అయి ఉంటుందన్నమాట. దాంట్లో ఏ మంచి అనేది చూడరు, ఏ ఉపయోగం అనేది చూడరు, ఏ యూజ్ అనేది ఉండదు, కానీ జస్ట్ ఏదో. ఓకేనా పిల్లలు? అది ఆ ఏజ్లో వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది, కానీ అన్న వాళ్ళకి, అక్క వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది, కానీ అది అమ్మ నాన్నల్ని ఎంతో బాధ పెడుతుంది, మనల్ని ప్రేమించే ఫ్రెండ్స్ని దూరం చేస్తుంది. కొన్నిసార్లు అది కూడా కొన్ని రోజులు అయిపోయాక దోస్ కట్టిఫ్ అనేసుకుంటారు, అప్పుడు చాలా చాలా బాధ మిగిలిపోతుంది. అది జస్ట్ ఒక ఫాల్స్ లవ్ అనమాట. ఓకేనా పిల్లలు? కొన్నిసార్లు మాత్రం అది ట్రూ లవ్ అయి ఉంటుంది, కానీ ఎక్కువ సార్లు అది కరెక్ట్ కానే కాదు పిల్లలు. ఇట్స్ జస్ట్ ఎమోషనల్ అనమాట. ఆ కొద్దిసేపు, ఆ కొన్ని రోజులు, కొన్ని ఇయర్స్ కొంచెం సంతోషంగా ఉంటామేమో, కానీ ఆఫ్టర్ సమ్ టైం నాకు తెలిసిన అన్న వాళ్ళు, అక్క వాళ్ళు నిజంగా అలాగే ఉన్నారు పిల్లలు. ఎవరెవరినో వీళ్ళే నాకు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారు, వీళ్ళే నాకు కావాలి అని చెప్పేసి అనవసరంగా బ్యాడ్ చాయిసెస్ తీసుకొని తమ లైఫ్ని పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అయితే పిల్లలు, ఎమోషనల్గా అట్రాక్షన్తో కూడిన ప్రేమ ఎప్పుడు కాన్స్టాంట్గా ఉండదన్నమాట.
కోపం వస్తే చాలా కోపంగా బిహేవ్ చేస్తుంది, ప్రేమ వచ్చినంతసేపు ప్రేమగా ఉంటుంది, ఇంకా అది స్టేబుల్గా ఉండకుండా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట, పైకి కిందకు మూడ్స్ని డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. కానీ 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో అసలు ప్రేమ అనేది ఎలా ప్రవర్తిస్తుంది, దాని క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయనేది పౌలు గారు భలే రాసి పెట్టారా. ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ డంబముగా మాట్లాడదు, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ తాలుకుంటుంది. ఇలాగా ప్రేమ యొక్క లక్షణాలు ఎంత చక్కగా రాస్తారో పౌలు గారు. ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ ఎరోస్ లవ్లో ఇవేవి ఉండవు నాన్న. ఏదన్నా ఎమోషన్ వస్తే దాని ప్రకారంగా బిహేవ్ చేసేస్తాం, కోపం వస్తే కొట్టేస్తాం, తిట్టేస్తాం, చిరాకు వస్తే మూతి ముడుచుకొని కూర్చుంటాము. ఇలా ఉంటుందన్నమాట ఎరోస్ అనేది. ఓకేనా? కానీ దట్ ఈస్ నాట్ ద ట్రూ లవ్. అంటే ఈ ఎరోస్ లవ్ కూడా చాలాసార్లు ఫెయిల్యూర్కే తీసుకెళ్తుందన్నమాట. సో చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని లవ్స్ చెప్పుకున్నాం మనం? ద ఫ్యామిలీ లవ్ స్టార్స్, ద ఫ్రెండ్స్ లవ్ ఫిలియోస్, ద ఎమోషనల్ లవ్ ఎరోస్. ఈ 3 లవ్స్ కూడా అన్నిసార్లు సక్సెస్ఫుల్గా ఉండాలనేం లేదు, వాటిలో కూడా ఫాల్ట్స్ ఉంటున్నాయి, ఫెయిల్యూర్స్ ఉంటున్నాయి అన్నమాట. కానీ పిల్లలు, ఇప్పుడు మనం చూడబోయే ద లాస్ట్ 4th లవ్ ఏంటో తెలుసా పిల్లలు? ఇట్స్ అగాపే లవ్. చెప్పండి నాన్న, అగాపే ప్రేమ అంటారనమాట. మీకు అర్థమైపోయింది కదా ఈ ప్రేమ ఎవరిది? ఎస్, ఆర్ గాడ్స్ లవ్. పిల్లలు పాడదామా ఒకసారి? గాడ్స్ లవ్, ఇట్స్ సో వండర్ఫుల్, గాడ్స్ లవ్, ఇట్స్ సో వండర్ఫుల్, గాడ్స్ లవ్, ఇట్స్ సో వండర్ఫుల్, ఓహో వండర్ఫుల్ లవ్. కదా పిల్లలు, నిజంగానే వండర్ఫుల్ లవ్ నాన్న మన గాడ్స్ లవ్ కదా. దాన్ని ఏమంటారంటే అగాపే లవ్ అంటారు, అగాపే ప్రేమ. అంటే అగాపే అంటే మీనింగ్ ఏంటో తెలుసా పిల్లలు? ద అన్కండిషనల్ లవ్ అని. అంటే దానికి ఏ కండిషన్స్ ఉండవన్నమాట. నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు బాగా చదువుతావా లేదా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, నువ్వు పొట్టిగున్నావా, నువ్వు పొడుగున్నావా, నువ్వు మంచి పనులే చేస్తావా, నువ్వు చెడ్డ పనులు కూడా చేస్తావా, ఇట్లాంటి కండిషన్స్ ఏమీ ఉండవన్నమాట ఆ లవ్లో. మనం ఎలాంటి వారమైనా ప్రేమించే ప్రేమ దేవుని ప్రేమ. అందుకే ద బెస్ట్ లవ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ 4 ఈజ్ అగాపే లవ్. ఓకేనా పిల్లలు? ఎందుకంటారా? చెప్తా వినండి. ఒకసారి ఒక బాబు చాలా సిక్ అయిపోయాడంట పిల్లలు. ఓకేనా? చాలా సిక్ అవుతుంటే రోజు పేరెంట్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారట. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ ఏం చెప్పారంటే, అమ్మ బాబోయ్, ఈ చిన్న బాబుకి టీబీ ఉంది, కలరా ఉంది, చాలా డేంజరస్ సిచ్యువేషన్, కాకపోతే మీరు జాగ్రత్తగా ఉండండి, మేము ట్రీట్మెంట్ ఇస్తాం, కానీ ఆ బాబు దగ్గరికి మీరు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మాస్క్ వేసుకోండి, హ్యాండ్స్ వాష్ చేసుకోండి, దూరంగా ఉండండి, తనకు ఫీడ్ చేసేటప్పుడు మాత్రం దగ్గరికి వెళ్ళండి, మిగతా అంతా మీరు దూరంగా ఉండండి, ఆ బాబు ఒక్కడే సెపరేట్గా ఉండాలి, చాలా జాగ్రత్త తీసుకోండి, క్లియర్ అవుతుంది, ఏం కాదు అని చెప్పి పంపించారా. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాక బాబు తినేసి పడుకున్నాడంట. ఓకేనా? పడుకున్నప్పుడు నైట్ తనకి సరిగా ఊపిరాడట్లేదంటే పిల్లలు, బ్రీదింగ్ అనేది చాలా కష్టంగా ఉందన్నమాట. అప్పుడు బాబుకి చాలా భయం వేసింది. అమ్మో నాకేమైనా అయిపోతుందేమో, నేను చనిపోతానేమో అని చెప్పేసి అమ్మ ఎక్కడుందో ఏమో అమ్మకి గట్టిగా వినబడేలాగా అమ్మా అని గట్టిగా అరిచి లేచి కూర్చున్నాడంట పిల్లలు. లేచి కూర్చునేసరికి వెంటనే బాబు ఏంటన్నా, నేను ఇక్కడే ఉన్నాను అని అమ్మ స్వరం, అమ్మ వాయిస్ వినపడింది అనమాట. ఏంటా అని చూస్తే అమ్మ తన పక్కనే ఉంది, తన బెడ్ మీదే ఉందనమాట. నాన్న నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు భయపడ్డావా, ఏం కాదు పడుకో అనగానే ఆ బాబుకి ఏడుపు వచ్చేసిందంట పిల్లలు. అమ్మ నువ్వు నా పక్కనే ఉన్నావా, డాక్టర్ గారు నిన్ను నా పక్కన పడుకోవద్దని చెప్పారు కదా, నాకు బాగోలేదు, నువ్వు నా పక్కన పడుకుంటే నువ్వు కూడా సిక్ అయిపోతావని చెప్పారు కదమ్మా, నువ్వు నా పక్కనే పడుకున్నావా అంటే అప్పుడు అమ్మ ఏం చెప్పిందంటే తెలుసా పిల్లలు? నాన్న ఏం కాదు, ఒకవేళ నీకు ఏదైనా అయ్యి నువ్వు చనిపోయావనుకో, నువ్వు లేని లైఫ్ నాకెందుకు నాన్నా, కాబట్టి నేను నీతోనే ఉంటాను, నువ్వు లేని లైఫ్ని నేను ఊహించుకోలేను, అందుకనే నీ పక్కనే ఉన్నాను, ఏం కాదు, నువ్వు బజ్జుకో మంచిగా అని చెప్పి అమ్మ ధైర్యం చెప్పిందంట పిల్లలు. నిజంగా భలే అనిపించింది కదా నాన్న. సేమ్
దేవుడు కూడా సేమ్ అని చెప్పలేను, కానీ మీకు అర్థం అవ్వాలని ఈ స్టోరీ చెప్పాను. యేసయ్య కూడా ఇలాగే అనుకుని ఉండొచ్చు నాన్న. ఏంటో తెలుసా, మీరెవ్వరూ లేని పరలోకం కూడా నాకొద్దు, నేను ఇక్కడ ఉండలేను, నేను మీకోసం ఈ భూమి మీదకి వస్తాను, మీ పాపం నుంచి మిమ్మల్ని విడిపిస్తాను అని చెప్పి యేసయ్య పరలోకంలో నుంచి భూమి మీదకి వచ్చారు పిల్లలు. ఆ గొప్ప పరలోక రాజ్యంలోంచి, ఆ మహిమలో ఉండే ఆ స్థలంలో నుంచి ఆయన మన కోసం ఈ భూమి మీదకి దిగొచ్చారు. ఎందుకంటే మనం పరలోకం వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఆయనే ఈ భూమి మీదకి దిగొచ్చారు నాన్న. ఆయన దిగి రావడం మాత్రమే కాదు, ఏ పాపమైతే మనల్ని ఆయన దగ్గరికి రానియకుండా అడ్డుపడిందో ఆ పాపాన్ని తీసివేయడం కోసం ఆ పాపమంతటిని ఆయన తన భుజం మీద వేసుకున్నారు. ఆయన సిలువలో మోసారు, సిలువలో ప్రాణం పెట్టారు, తన శరీరం అంతటిని మన కోసం ఇచ్చేశారు, తన రక్తం అంతటిని మన కోసం ఇచ్చేశారు. అలా ఆయన సిలువలో ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేవడం ద్వారా మన ప్రతి పాపం నుంచి మనకు విడుదలను ఇచ్చేశారు పిల్లలు. ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ అవర్ సిన్స్. అలా మన పాపం నుంచి మనల్ని విడుదల చేసి మనల్ని ఆయన పిల్లలుగా చేసుకొని ఆయన ప్రేమ ఏంటో మనకు చూపించారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా పిల్లలు, మన నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని పెట్టారు కాబట్టి దీనిని బట్టి ప్రేమ అంటే ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు అని ఉంటుందన్నమాట. సో ప్రేమ అనే దాని అర్థాన్ని మనం ఎక్కడ చూడొచ్చు చెప్పండి పిల్లలు? ఎస్, సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్యలో. ఇది కాకుండా ఇంక ఏ రిలేషన్ కూడా మన కోసం ప్రాణం పెట్టదు పిల్లలు. ఆ స్టోరీలో అమ్మ నువ్వు లేకుండా నేనుండి ఏం లాభం అంది, కానీ తన కొడుకు కోసం చనిపోగలదా పిల్లలు? లేదు. కానీ మన యేసయ్య అయితే మన కోసం నిజంగా ప్రాణం పెట్టారు నాన్న. ఆయన ఒంటి నిండా దెబ్బలు, ఆయన ముఖం మీద ఉమ్మి, వాళ్ళందరూ ఎన్ని చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడారు, కాలుతో తన్నారు, ఇలా గుద్దారు, ఎన్ని చేసినా కూడా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారో, కామ్గా ఉన్నారో తెలుసా పిల్లలు? ఒక దేవుడై ఉండి ఆయన అలాంటి పెయిన్ని ఎందుకు యాక్సెప్ట్ చేశారు తెలుసా పిల్లలు? మన కోసమే. అప్పుడు ఆయన మనసులో ఉందెవరో తెలుసా? మనమే నాన్న. నువ్వు 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 నేను, మనందరం ఆయన మనసులో ఉన్నాం. ఆయన మనల్ని ఎంత ప్రేమించారంటే, ఇప్పుడు నేను మౌనంగా ఉంటేనే, ఇప్పుడు నేను కామ్గా ఉంటేనే ఈ పిల్లలందరి పాపంలో నుంచి విడుదల వస్తుంది, లేకపోతే వాళ్ళు ఎప్పటికీ పరలోక రాజ్యం రాలేరు అని చెప్పేసి ఆయన మౌనంగా ఉన్నారు. అలా మౌనంగానే తన ప్రాణమంతటిని, తన రక్తమంతటిని మన కోసం ఇచ్చేశారు నాన్న. చెప్పండి, దీనికంటే గొప్ప ప్రేమ ఏదైనా ఉంటుందా? మీరెంతో ప్రేమించే మీ ఫ్రెండ్ మీకోసం దెబ్బలు తింటాడా? మీరు ఎంతగానో ప్రేమించే ఇంకెవరైనా కానీ మీకోసం చనిపోతారా? నో కదా నాన్న. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి నాన్న? ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రేమల కంటే నిజమైన ప్రేమ, ఏ కండిషన్ లేకుండా ప్రేమించేది ఒక దేవుని ప్రేమ మాత్రమే. సో ఇప్పుడు ఈ లవ్లో ఏమైనా ఫాల్ట్స్ కానీ ఫెయిల్యూర్స్ కానీ కనిపిస్తున్నాయా నాన్న? నో వే కదా నాన్న. అయితే పిల్లలు, ఈరోజు నేను మీకేం అనుకుంటున్నానో తెలుసా నాన్న? ఈ 4 రకాల ప్రేమల్లో విచ్ ఈస్ ద బెస్ట్ లవ్ అని చెప్పుకున్నాం మనం? గాడ్స్ లవ్, 4th లవ్ కదా నాన్న. దేవుని ప్రేమ నిజంగా అద్భుతమైన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కదా. అయితే ఎవరైతే ఆ దేవుణ్ణి తెలుసుకుంటారో, ఆ యేసయ్య ప్రేమని అర్థం చేసుకుంటారో, ఆ యేసయ్యని తమ హృదయంలోనికి రమ్మని పిలుస్తారో, వాళ్ళ హార్ట్ కూడా ప్రేమతో నిండిపోతుంది పిల్లలు. ఓకేనా? యేసయ్యని ఎవరైతే తమ హృదయంలోనికి రమ్మని పిలుస్తారో, ఆయన ప్రేమ అయిన దేవుడు కదా, ఆర్ గాడ్ ఈజ్ లవ్ కదా. సో ఇప్పుడు ఆయన మన హార్ట్లో ఉన్నారంటే మన హార్ట్ నిండా ఏముంది పిల్లలు? ప్రేమే. వారు నిజంగా అందరినీ అదే ప్రేమతో ప్రేమిస్తారు పిల్లలు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఫ్యామిలీ లవ్. ఫ్యామిలీని యథార్థంగా నిజంగా ఎవరు ప్రేమిస్తారో తెలుసా? దేవుని ప్రేమని టేస్ట్ చేసిన వాళ్ళు. ఓకేనా? అలాగే ఫ్రెండ్స్ని కూడా ఎవరు నిజంగా ప్రేమించగలరో తెలుసా? దేవుని ప్రేమను హృదయంలో కలిగిన వారు. అలాగే అన్ని విషయాల్లో, అన్ని ప్రేమల్లో కూడా నిజమైన ప్రేమను ఎవరు కలిగి ఉంటారంటే దేవుని ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు. ఓకేనా పిల్లలు? ఓకేనా? ఒక్క దేవుని ప్రేమ మాత్రమే మిగతా ప్రేమలన్నిటినీ కంప్లీట్ చేస్తుందన్నమాట. ఓకేనా? అంత మాత్రమే కాదు నాన్న, అట్రాక్షన్తో కూడిన ఫాల్స్ లవ్ ఒకటి ఉంటుంది అని చెప్పాను చూసారా? ఇవాళ రేపు స్కూల్ ఏజెస్లోనే టీన్స్ పిల్లలు మీకోసం స్పెషల్గా చెప్తున్నాను నాన్న. మనం చూసేదంతా నిజం కాదు. ఈ ఏజ్లో మీరు అనుకుంటుంది ఏది నిజం కాదు. ఆ అట్రాక్షన్స్ అనేవి, ఆ ఎమోషన్స్ అనేవి ఒక కాలం తర్వాత అన్నీ మారిపోతాయి. అయ్యో నేను ఏదో అనుకున్నాను, ఏదో అయిపోయింది ఏంటి అని చెప్పేసి పెద్ద కన్ఫ్యూజన్లో పడిపోతాం. ఓకేనా? బైబిల్లో ఉంటుంది నాన్న,
1 Corinthians చాప్టర్ 13లో చాలా క్లియర్గా ఉంటుంది పిల్లలు. ఓకేనా? సో అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలంటే ఒకటే, ఆ అగాపే లవ్. దేవుని ప్రేమను మన హృదయంలో మనం కలిగి ఉండాలి. దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే మనం కూడా దేవుడు మనల్ని ఎలా ప్రేమించారో అలాగే అందరినీ ప్రేమించగలం. దేవునిలాగా ప్రేమించలేవులే కానీ అందులో కొంచెమైనా మన హార్ట్లో అదే ఉంది కాబట్టి మన డీడ్స్ కూడా అలాంటివి అయి ఉంటాయి కదా నాన్న. ఇలాంటి నిజమైన ప్రేమను మనం కూడా కలిగి ఉండాలని యేసు ఎంతగానో కోరుకుంటున్నారు పిల్లలు. ఆ ప్రేమను నువ్వు కూడా కావాలనుకుంటున్నావా? ఒకవేళ మనుషులు నన్ను సరిగా ప్రేమించట్లేదని ఇంకేదో ఇంకా బాధపడుతూ ఉన్నావా? డోంట్ వరీ పిల్లలు. ఈ ప్రపంచంలో ఉన్న ఏ ప్రేమ కూడా అది ఇటర్నల్ కాదు, అది ఎవర్ లాస్టింగ్ కాదనమాట. కానీ ఎప్పటికీ నిలిచుండేది యేసయ్య ప్రేమ మాత్రమే. ఆ యేసయ్య నీకోసం ప్రతి క్షణం చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నారు నాన్న. సో మొదటిగా నువ్వు యేసయ్య ప్రేమను తెలుసుకో, ఆ యేసయ్య ప్రేమను నీలో నింపుకో, ఆ యేసయ్య ప్రేమను అందరికీ పంచిపెట్టు. ఓకేనా? ఫైనల్లీ మనం దేవుని పిల్లలం, మనం యేసయ్య పిల్లలం అనడానికి రుజువు ప్రేమించటమే నాన్న. ప్రేమ లేకపోతే వీళ్ళేం క్రైస్తవులరా, వీళ్ళేం యేసయ్య పిల్లలరా అని లోకంలో వాళ్ళే అంటారు తెలుసా. సో ప్రేమ కలిగి జీవించటమే మనం యేసయ్య పిల్లలం అనడానికి గుర్తున్నానా. మరి అలా మీరందరూ కూడా యేసయ్య పిల్లలుగా, అందరినీ ప్రేమించే పిల్లలుగా ఉండాలని కోరుకుంటున్నారా? రండి నాన్న చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మంచి పాఠాన్ని మాకు నేర్పినందుకు వందనాలు. ప్రేమ అంటే ఏంటో, నిజమైన ప్రేమ అంటే, శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటో మేము తెలుసుకున్నాం. మీరే ప్రేమ అయి ఉన్నారని, మీ ప్రేమను మేము కలిగి ఉన్నప్పుడు మేము కూడా నిజమైన ప్రేమను తెలుసుకోగలుగుతాము, అలాగే అందరిని నిజమైన ప్రేమతో ప్రేమించగలుగుతామని తెలుసుకున్నాము. కనుక ప్రభువా నైనా ఆ నిజమైన ప్రేమను మా హృదయాల్లో నింపండి. ఈ లోకమంతటిని మీలా ప్రేమించే మనసును మాకందరికీ అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు కంఠిత వాక్యం చూద్దాం నాన్న. బైబిల్స్ తెరిచి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 1 John chapter 4 verse 8. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. చూసారా పిల్లలు, ఆయన పేరే ప్రేమ స్వరూపి, ప్రేమ అయి ఉన్న దేవుడు, ఆయనే ప్రేమ అనమాట. సో ఇప్పుడు ఆ ప్రేమ అయిన దేవుడు మనలో ఉంటే మనలో కూడా ప్రేమే ఉంటుంది కదా. ప్రేమ లేదు అంటే చీటికి మాటికి తిడుతున్నాము, చీటికి మాటికి అసలు వాడు నా తమ్ముడే కాదు, ఆమె నా అక్క కాదు, ఆమె నా చెల్లి కాదు, ఆమె అంటే నాకు ఇష్టం లేదు అని ప్రేమ లేకుండా ఉన్నామనుకోండి పిల్లలు, జాగ్రత్త పిల్లలు. మనం దేవుణ్ణి ఎరగని వాళ్ళం అన్నమాట. అంటే దేవుని పిల్లలం కాదేమో అని డౌట్ పడాలన్నా. ఓకేనా? సో జాగ్రత్త తీసుకుందాము. మనలో దేవుడు ఉంటే మనం తప్పకుండా అందరినీ ప్రేమిస్తాం, సహిస్తాం, క్షమిస్తాం. ఓకేనా నాన్న? సో మళ్ళీ ఒకసారి వాక్యం చదువుకుందామా నాన్న. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఈ వాక్యాన్ని చక్కగా కంఠత చేయండి పిల్లలు. పిల్లలు, ప్రేమ గురించి బోలెడన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. సరే, ఇంకా అర్థం అవ్వడం కోసం మీకోసం ఒక ఆబ్జెక్ట్ లెసన్. ఓకే, వాట్ ఈస్ దిస్ పిల్లలు? ఎస్, దిస్ ఈజ్ అవర్ హార్ట్, అవర్ బ్యూటిఫుల్ హార్ట్ కదా నాన్న. సో యేసయ్య ఇంత మంచి అందమైన హృదయాన్ని మనకిస్తే మనం దాన్ని ఏం చేసాం పిల్లలు? ఈ హృదయాన్ని పాపంతో నింపేసేసుకున్నాం పిల్లలు. ఈ పాపం ఏం చేస్తుందంటే దేవుడి నుంచి మనల్ని దూరంగా చేసేస్తుంది, మీకు తెలుసు కదా. అయితే ఇప్పుడు ఎలాగా? దూరం అయిపోయి నరకానికి వెళ్ళవలసిన మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలబ్బా? ఏం చేయాలి అంటే దేవుడే దీనికోసం ఒక సూపర్ ఐడియా చేశారు పిల్లలు. ఆయన తన ప్రియ కుమారుడైన యేసయ్యని ఈ భూమి మీదకి పంపించారనమాట. ఈ భూమి మీదకి వచ్చిన యేసయ్య ఏం చేశారో మీ అందరికీ తెలుసు కదా పిల్లలు. ఆయన ఈ పాపం అంతటినీ తీసివేయడం కోసం ఏం చేశారో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకే, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తారంటే మనం ఆ పాపంలో ఉండి ఆయన దగ్గరికి రాలేం కాబట్టి ఆయన మనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి, చెప్పండి పిల్లలు, మనలో ఉన్న పాపం అంతటిని మనం
నోటితో అబద్ధాలు ఆడడం ద్వారా చేసిన పాపాన్ని, ఇంకా మన కళ్ళతో మనం చూడకూడనివి చూడడం ద్వారా చేసిన పాపాన్ని, ఇంకా మనం వెళ్ళకూడని ప్లేసెస్కి బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ వల్ల వెళ్ళామే, అలా వెళ్ళకూడని ప్లేసెస్కి వెళ్ళడం ద్వారా చేసిన పాపాన్ని, చెయ్యకూడని పనులు చేయటం ద్వారా చేసిన పాపాన్ని ఆయన మొత్తం తీసేయాలని పిల్లలు, కంప్లీట్గా పిల్లలు మొత్తం ఆ సిన్స్ అంతటిని తీసివేయాలని ఆయన ఏం చేశారో తెలుసా? ఎలా మన పాపం అంతటిని తీసివేశారో తెలుసా పిల్లలు? చూడండి, ఇలా. వావ్! ఏంటిది పిల్లలు? క్రాస్, సిలువ కదా నాన్న? అవును పిల్లలు, యేసయ్య సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా, ఆ సిలువలో ఆయన కార్చిన రక్తంతో మన హృదయం అంతటిని కడగడం ద్వారా మనలో ఉన్న పాపం, అరే ఏది పాపం ఏది? ఇదిగోండి పిల్లలు, ఈ పాపం అంతటిని ఆయన తీసివేశారనమాట. ఇప్పుడు మన హృదయం ఆయనతో నింపబడి ఉంది, ఆయన ప్రేమతో నింపబడి ఉంది. సో చెప్పండి పిల్లలు, మనం నిజమైన ప్రేమను ఎక్కడ చూసాము? సిలువ వేయబడిన యేసయ్యలో కదా పిల్లలు? వెల్కమ్ టు క్విజ్ టైమ్. ఓకే పిల్లలు, మంచి క్విజ్తో ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చానా? ఆ క్వశ్చన్స్కి సమాధానాలు ఏంటో టకటక రాసి నాకు పంపించండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈరోజు మనం ప్రేమలు 4 రకాలు అని చూసాం కదా, ఆ 4 ప్రేమలు ఏంటో రాయండి. ఓకేనా? ఆ ప్రేమ పేరు, గ్రీక్ వర్డ్స్ చెప్పాను కదా, ఆ ప్రేమల పేరు, అలాగే అది ఎవరికి సంబంధించిన ప్రేమ అనేది ఒక లైన్లో రాయండి, సరిపోతుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 2. ఇప్పుడు ఈ 4 లవ్స్ చూసాం కదా, అందులో ఆ ప్రతి లవ్కి ఒక ఎగ్జాంపుల్ రాయండి. ఓకేనా? ఫస్ట్ ఫ్యామిలీ లవ్ అనుకున్నాం. ఓకేనా? పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఉండే లవ్. ఇలా ఫ్యామిలీలో ఉండే లవ్కి బైబిల్లో ఉన్న ఎగ్జాంపుల్ ఒకటి రాయండి. అలాగే ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న లవ్కి ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో నుంచి. అలాగే ఎమోషనల్గా అట్రాక్షన్తో కూడిన లవ్, ఎమోషనల్ లవ్ అనేది బైబిల్లో ఎక్కడ చూస్తాము? 3rd క్వశ్చన్. ఓకేనా? 4th లవ్ అది మీకు తెలుసు కదా నాన్న, అది ఓన్లీ దేవునిలో మాత్రమే చూస్తామని అనుకున్నాం కదా. సో ఆ పైన ఉన్న 3 కైండ్స్ ఆఫ్ లవ్స్, వాటి ఎగ్జాంపుల్స్ బైబిల్లో నుంచి మాత్రమే. ఓకేనా? బైబిల్లో ఆ 3 లవ్స్కి ఎగ్జాంపుల్స్ రాయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 ఇదేంటి అంటే, నేను క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క లక్షణాలు ఏ అధ్యాయంలో ఉంటాయని చెప్పాను? ప్రేమ ఇలా ఉంటుంది, ఇలా ఉండదు, ఇలా చేస్తుంది, ఇలా చేయదు అని కొన్ని లక్షణాలు ఒక చాప్టర్లోనే ఉంటాయని చెప్పాను, గుర్తుందా? ఏ చాప్టర్లో ఉంటాయి? అలాగే ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేయండి రా. కొంచెం పెద్దగా అనిపిస్తుందా? కానీ చాలా చాలా బాగుంటుంది. అది ఎంత నేర్చుకోవచ్చు అంటే అందులో నుంచి మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ దట్ చాప్టర్. విచ్ చాప్టర్ మీరు రాయాలి. ఓకేనా? ప్రేమను గురించిన అధ్యాయం ఒకటి ఉంటుంది, ప్రేమ యొక్క లక్షణాలన్నీ ఒక అధ్యాయంలో ఉంటాయి, వాటన్నిటినీ రాయండి. ఓకేనా? 1 by 1 నెంబర్స్ వేయండి రా, ఎన్ని లక్షణాలు ఉన్నాయో తెలుస్తాయి. నెంబర్ 1 ప్రేమ, నెంబర్ 2 ప్రేమ, ఇలాగా మొత్తం ఆ క్యారెక్టర్స్ అన్నీ రాయండి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1, 4 kinds ఆఫ్ లవ్స్ ఏంటి, అది ఎవరెవరి మధ్య ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2, ఆ 4 kinds ఆఫ్ లవ్స్కి బైబిల్లో నుంచి ఏదైనా ఒక్క ఎగ్జాంపుల్ రాయండి. క్వశ్చన్ నెంబర్ 3, లవ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ప్రేమ యొక్క లక్షణాలన్నీ ఒక అధ్యాయంలో ఉంటాయని చెప్పాను, అది ఏ అధ్యాయమో ఆ లక్షణాలన్నీ రాయండి. ఓకేనా? ఈ క్వశ్చన్స్కి సరైన సమాధానాలు రాసి నాకు మీరు మీ ఫోటోతో సహా పంపించండి అన్న. మీ ఆన్సర్స్ నాకు పంపించవలసిన నా వాట్సాప్ నెంబర్ 9177259209. ఓకే పిల్లలు, పోయిన వారం నేను ఇచ్చిన యాక్టివిటీని చాలా చక్కగా చేసి పంపించారా? అలా ముందుగా చేసి పంపించి జల్దీ ఫైవ్లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ ఫైవ్. ఫస్ట్ జెసికా ఫ్రమ్ హైదరాబాద్, సెకండ్ జోసెఫ్ కృపా వినీల్ ఫ్రమ్ సత్తెనపల్లి, థర్డ్ జోసెఫ్ శామ్యూల్ ఫ్రమ్ ఉయ్యూరు, ఫోర్త్ మెర్సీ సోఫియా ఫ్రమ్ సంతగుడిపాడు, ఫిఫ్త్ సూజన్ అండ్ డెన్సీ ఫ్రమ్ అంతర్వేది. కంగ్రాచులేషన్స్ డియర్ జల్దీ ఫైవ్, వెరీ వెల్ విన్నానా? అలాగే నేను ఇచ్చిన యాక్టివిటీని చాలా చక్కగా చేసి పంపించి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే, ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 196 యాక్టివిటీ ఈజ్ స్నిగ్ధ అండ్ షైన్
ఫ్రమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ కేశవరం. కంగ్రాచులేషన్స్ విన్నర్. వెరీ వెల్ డన్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. మీ గిఫ్ట్ నేను కొరియర్లో పంపించడం జరుగుతుంది. ఓకే పిల్లలు, మరి ఈరోజు లవ్ స్పెషల్ ఎపిసోడ్ని బాగా ఎంజాయ్ చేశారు కదా నాన్న. అసలు ప్రేమ అంటే ఏంటి, ఏది నిజమైన ప్రేమ అనే విషయం చక్కగా అర్థం చేసుకున్నారు కదా. ఈ భూమి మీద మన తల్లిదండ్రుల కంటే, స్నేహితుల కంటే, ఇంకెవరికంటే కూడా నిజమైన ప్రేమ మన యేసయ్య ప్రేమ. ప్రాణం పెట్టేంతటి ప్రేమ మన యేసయ్య ప్రేమ. ఆ ప్రేమను మన హృదయంలో కలిగి ఉండి ఈ లోకాన్ని యేసయ్యలాగా ప్రేమించటమే మన వర్క్. ఓకేనా పిల్లలు? సో మీరందరూ అలాంటి ప్రేమ కలిగిన పిల్లలుగా ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేవుని చిత్తమైతే ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించు కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.